Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. Okay friends, బిగ్ బాస్ 9 రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ వచ్చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడిని ఇద్దరు సభ్యులను నామినేట్ చేసే హక్కు ఉంటుంది. మీరు ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని భావించిన ఇద్దరు సభ్యుల్ని తగిన కారణాలు స్పష్టంగా చెప్పి నామినేట్ చేసి వారి ముఖానికి రెడ్ రంగుని పూయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇలా చెప్పగానే కెప్టెన్ కూడా నామినేట్ చేయొచ్చా అంటూ బిగ్ బాస్ రీతు చౌదరి డౌట్ అడిగింది. దీంతో కెప్టెన్ సంజనాని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆమె బిగ్ బాస్ కెప్టెన్ కాబట్టి ఆమెకి నామినేట్ చేయడానికి ఎటువంటి అధికారం లేదు. ఇక నామినేషన్ ప్రక్రియను తనుజ గౌడ్తో స్టార్ట్ చేయడం జరిగింది. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి హరీష్ గారు. ఎందుకంటే నాకు లాస్ట్ వీక్ హరీష్ గారు ప్రవర్తన నాకు నచ్చడం లేదు. ఆయన నా ప్రవర్తన గురించి చాలా మాట్లాడారు. అది ఫస్ట్ వీక్ ఎవరు ఏంటి ఎవరికీ తెలియదు, కానీ మీరు ఆ రోజు చేయి చూపించి నా ప్రవర్తన గురించి అది చేయండి ఇది చేయండి అంటూ చాలా మాటలు మాట్లాడారు. అది నాకు చాలా హర్ట్ అయింది. ఆ రీజన్తో మిమ్మల్ని నేను నామినేట్ చేయడం జరుగుతుంది అంటూ తనూజ చెప్పింది. దీనిని డిఫెండ్ చేసుకుంటూ హరీష్ పెద్దగా మాట్లాడడం జరిగింది. మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఒకరికి ఒకరు ఎవరు తెలియదు. అది ఫస్ట్ డే మనకి కుకింగ్ వచ్చినప్పుడు ఆ ముందు రోజు ప్రియా పాపం తినాలనుకున్నప్పుడు మీకు ఫుడ్ వచ్చింది, అరే రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేయించుకొని తినేదానం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వడ్డించుకుంటే మళ్ళా అలా మిగిలిపోతుంది, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆమ్లెట్ వేసుకొని తినేసింది ప్రియా. హరీష్ చెప్పడం జరిగింది. ఇంతలో ప్రియా తినలేదు, నేను ఆమ్లెట్ వేసి తినమని ఫోర్స్ చేయడం జరిగింది అంటూ తనూజ కరెక్ట్ చేసింది. అది మీరు వేశారు, ఒక ఆమ్లెట్ తిన్నది ప్రియా, ఓకేనా? కరెక్ట్గా చెప్పాలంటే సగం ఆకలితో పడుకుంది. తెల్లారి మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది, నేను తినలేదు. మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మీకు పేషెన్స్ లేదు, చికాకు, అసహనం, మీ ఫేస్ బిహేవియర్ కూడా అలాగనే ఉంది, మీ ఫేస్లో కనబడుతుంది. అరే ఫస్ట్ డే ఒక చిన్నదానికి ఈ పంచాయతీ దేనికి, ఈ ఇష్యూ ఎందుకు? మీరు ఒక్క మాటతో నాతో మాట్లాడితే అయిపోయేది. ఒకళ్ళు ఉప్పు ఎక్కువైందని చెప్పారు, నేను అది కూడా చెప్పలేదు. ఇంకొకరు కారం ఎక్కువయ్యని చెప్పారు, అది కూడా చెప్పలేదు. నాకు మీరు భద్రశత్రువులు ఏం కాదు కదా అని హరీష్ అన్నాడు. దీనితో తనుజ, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను, 24 గంటలు నవ్వుతూ ఉండడం నాకు రాదు, ఇది నేను అయినా ఇన్ని చెప్తున్నా మీరు ఒక్క మాట తీసుకోలేక అందరినీ వదిలేసి ఒక మూలలో కూర్చున్నారు. మీరు నా రియల్ లైఫ్ నా ఫ్యామిలీతో కూడా కలవను, నా రూమ్లోనే ఉంటాను అంతే. ఎవరో నామినేషన్ తీసుకొని నువ్వు ఇలా అంటే ఏంటి సార్ అంటూ తనుజ ఫైర్ అయిపోయింది. నువ్వు కాదండి మీరు అన్నాను నేను అంటూ హరీష్ మధ్యలో మాట్లాడారు. నువ్వు అన్నారు, నేను క్లియర్గా విన్నాను అని తనుజ అంది. మీకు అలా అర్థమైందేమో కానీ అని చెప్పడం జరిగింది హరీష్ గారు. అర్థం కావడం కాదు సార్, నువ్వనే అన్నారు అని తనుజ మళ్ళీ గట్టిగా చెప్పడం జరిగింది. సరే నిజంగా నేను మిమ్మల్ని నువ్వు అని అంటే మాత్రం సారీ చెప్తున్నానంటూ హరీష్ చెప్పడం జరిగింది. నామినేషన్ చేశారని నేను ఎడవలేదు, మీరు నా బిహేవియర్ గురించి మాట్లాడడం, నా ప్రవర్తన గురించి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు, నేను అంత సఫర్ అవ్వాల్సి వచ్చింది. అందుకే నెక్స్ట్ డే మీరు వచ్చి నాతో మాట్లాడాలనుకున్నా నేను అక్కడ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. నేను అట్లా మాట్లాడడానికి కూడా మీతో మాట్లాడడానికి కూడా రెడీగా లేను అంటూ తనూజ చెప్పడం జరిగింది. ఇప్పుడు యాక్షన్ మీ నుంచి స్టార్ట్ అయింది. 2 రోజులు నా రియాక్షన్ అది నా నుంచి స్టార్ట్ అవ్వలేదు. మీరు అమ్మాయి అబ్బాయిని విషయం పక్కన పెట్టేస్తే మీరు నేను నెచ్చుకునేటట్లు 2 సార్లు చేశారు. అయినా సరే నేను కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకొని మీలా చేయలేదు. తినే ఒక్క పూట ముద్ద కోసం ఇలా బిహేవ్ చేయను. ఇలాంటి రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించా. అయినా సరే కాముగా తిన్నాను అంటూ హరీష్ గట్టిగా చెప్పాడు. బిర్యానీ వేడి చేసినప్పుడు నాకు తినాలని ఉంది అంటే సార్ పెట్టనా అని అడిగా. వద్దులే అందరూ తిన్నాక తింటా అన్నారు. అది కూడా దాని గురించి కూడా వదిలేయండి, ఎవరిది వాళ్ళు తింటున్నారు, మీరు తినేయండి అన్నాను. చెప్పినా లేదు అంటూ తనజ ఆన్సర్ ఇచ్చింది. అప్పుడు హరీష్ ఏం మాట్లాడలేదు.
దీంతో హరీష్ గారికి కోపం బాగా వచ్చి పైకి లేచి అరవడం మొదలుపెట్టాడు. ఏంటి అందరి గురించి ఆలోచించకుండా చికాక పక్కన వాళ్ళ పొట్ట గురించి ఆలోచిస్తే తప్ప అంటూ హరీష్ గట్టిగా మొత్తుకోవడం జరిగింది. హరీష్ గారు కంప్లీట్గా వినండి అని తనుజ అంటుంటే మీరు రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేయొద్దు అంటూ రెచ్చిపోవడం జరిగింది. ముందు నేను చెప్పేది వినండి, హే వినండి, నా నామినేషన్ అంటూ తనాజు చిరాకు పడింది. దీంతో హే అలాంటివి వద్దు, మీరు ఏమి ఎక్స్ప్రెషన్ పెట్టారు, ఇక్కడ అందరూ చూస్తున్నారు, అర్థమైంది అంటూ హరీష్ టాపిక్ డైవర్ట్ చేశారు. చూడని అని తనుజ అంటే దట్టి ఆర్గ్యూ చేయకూడదని నేను అనుకుంటున్నా, కానీ మీరు చేయాలనుకుంటే అది మీ ఇష్టం అని అన్నాడు. నేను చేయను సార్ అంటూ హరీష్ అన్నాడు. అబ్బో దట్టి గురించి మీరే చెప్పాలి, మేమే వినాలి అంటూ తనుజ ఇంకా రెచ్చగొట్టింది. మీ యాక్షన్ని రియాక్షన్ చూపిస్తే మీరు తట్టుకోలేరు, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటారు. మీరు ఒక మగాన్ని ఫుడ్ విషయంలో దాని తర్వాత మీరు ఆగండి సార్ అంటే హట్ అవ్వరం. మేము మీ కడుపు మీరు తినేస్తారేమో, పక్క వాళ్ళ గురించి ఆలోచించడమే నేను ఆలోచిస్తానంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు హరీష్. ఇంకొకరికి చెప్పే ముందు మీ బిహేవియర్ బాగుంటే మంచిది అంటూ పెయింట్ పూసింది తనుజ. ఇక రెండో నామినేషన్ ఆశా షైనీని సెలెక్ట్ చేసింది తనుజ గౌడ్ గారు. మీకు ఏమైనా హౌస్లో ప్రాబ్లమ్స్ ఉంటే అవి నాతో మాట్లాడండి, సాల్వ్ చేసుకోండి, మేము అలానే చేస్తున్నాం. కానీ ఒక షాంపూ బాటిల్కి కండిషనర్కి మిక్స్ చేసి పెట్టడం ఏంటి, ఈ షాడిజం ఎక్కడిది, నాకు అర్థం కాలేదంటూ తనుజ కారణం చెప్పింది. దీనికి ఆశా షైని పెద్దగా ఆర్గ్యూ చేయలేదు. మీరు చెప్పిన షాంపూ కండిషనర్ ఇష్యూ మీది కాదు, అలాగనే ఫ్రీ బర్డ్ ఇష్యూ కూడా మీది కాదు, నేను తప్పు చేశాను, సారీ చెప్పాను, ఇందులో పెద్దగా వాదించడానికి ఏమీ లేదు అంటూ ఆశా షైని చెప్పడంతో పెయింట్ పూసు నామినేట్ చేయడం జరిగింది తనుజ గారు. నెక్స్ట్ మర్యాద మనీష్ గారు తన నామినేషన్ చేయడానికి వచ్చాడు. ముందుగా భరణి గారిని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంట్లో పెట్స్ పెంచుకోవచ్చు, అలాగనే వైల్డ్ యానిమల్స్ కూడా కొంతమంది పెంచుకుంటారు, కానీ మీరు బిగ్గెస్ట్ స్నేక్స్ అని ఇది హౌస్కి ఎందుకో రీజన్స్ కూడా చెప్తాను. వచ్చినప్పటి నుంచి నిన్ను పరిశీలిస్తున్నాను. మా ఓనర్స్ మధ్య గొడవలు పెట్టడానికి మీరు చాలా ట్రై చేశారు, మీ స్ట్రాటజీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి, కానీ మా మధ్య గొడవలు జరిగినా సరే ఓనర్స్ మేమంతా యూనిటీనే ఉన్నాం, కానీ మీరు గొడవలు పెట్టడానికి చూస్తూనే ఉన్నారు, ఈరోజు కూడా అదే చేశారంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ మనీష్ గారు చెప్పడం జరిగింది. మనీష్ చెప్పిన దానికి భరణి గారు పెద్దగా రియాక్ట్ కాలేదు. నేను ఏ మనిషిలోనైనా 99% బ్యాడ్ ఉన్నా కూడా ఒక గుడ్డి ఉంటే అదే నేను చూస్తాను. నిజానికి గత వారం నాకు అవకాశం వస్తే మిమ్మల్ని సేవ్ చేసి డిమాండ్ పవన్ నామినేట్ చేశాను, కానీ ఈ వారం మొత్తం తనతో ట్రావెల్ చేశాక తన గురించి తెలుసుకున్నాక ఎన్నిసార్లు పవన్కి సారీ చెప్పానో అడగండి. ఈ భూమి మీద ఎవరు 100% పర్ఫెక్ట్గా ఉండరు, ప్రతి ఒక్కరినూ మిస్టేక్స్ ఉంటాయి, కానీ నేను వాటిని చూస్తూ ఉండిపోకూడదు. మీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆడియన్స్ డిసైడ్ చేస్తానంటూ భరణి గారు చెప్పడం జరిగింది. తర్వాత మనీష్ గారు రీతు చౌదరిని రెండో నామినేషన్ చేయడం జరిగింది. మీరు ఇంటికే ఊరికే వస్తూ రూల్స్ అన్నీ తెలిసి బ్రేక్ చేయిస్తున్నారు. నాకు ఒక డౌట్ ఉంది, దానివల్ల చాలా గొడవలు అయ్యాయి. ఆ డౌట్ నాకు రియాలిటీ కూడా అయిపోయింది. మొన్న ఈ మధ్య చిన్న గొడవ అయింది. రీజన్ వచ్చేసి మీరు ప్రతిసారి ఏడవడం వల్ల, మిమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల కూడా గొడవ అవుతుంది. సింపుల్గా రూల్ మీరు ఇంటికి పర్మిషన్స్ అడిగి రావాలి, అది మీరు బ్రేక్ చేశారా లేదా అని మర్యాద మనిషి అడిగారు. నేను ప్రతిసారి పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చాను అంటూ రీత మిగిలిన ఓనర్ని అడుగుతూనే ఉంది. మీ ఒక్కరి దగ్గర పర్మిషన్ అడిగిపో ఉండవచ్చు, కానీ ప్రతి దగ్గర పర్మిషన్ అడిగే లోపలికి వచ్చాను అన్నది. మీతో ఆడుకునేటప్పుడు వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా.